నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం బేసిక్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ గురించి తెలుసుకోబోతున్నాం. వాట్ యామ్ ఐ అండ్ వాట్ వీఆర్ కమ్ ఫ్రమ్, వేర్ వీఆర్ కమ్ ఫ్రమ్, వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్ అండ్ వాట్ వీ ప్లాన్ ఫర్ దిస్ లైఫ్ అండ్ ఈస్ ద సఫరింగ్ సెల్ఫ్ ఇన్ఫ్లెక్టెడ్ ఆఫ్ గాడ్ గివెన్. వాట్ యామ్ ఐ అంటే మనం ఏమి? వీఆర్ ఎనర్జీ బీయింగ్స్, వీఆర్ కాన్షియస్నెస్, చైతన్యం, జ్ఞానం, విజ్డమ్తో. ఎనర్జీ, కాన్షియస్నెస్, విజ్డమ్ అంటే మనం శక్తి, చైతన్యం, జ్ఞానంతో కూడిన పదార్థాలు. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే కాజల్ వరల్డ్స్, సూపర్ కాజల్ వరల్డ్స్ అంటే కారణలోకం, ఇంకా ఆ పైన ఉన్న కారణలోకం. దాని తర్వాత యాస్ట్రల్ వరల్డ్స్ అంటే మనం ఆ లోకంలో ఉన్నప్పుడు, కారణలోకంలో ఉన్నప్పుడు కారణ శరీరం ధరిస్తాం. సూపర్ కాజల్లో ఉన్నప్పుడు ఆ కారణాలు శరీరం ధరిస్తాం. యాస్ట్రల్ వరల్డ్స్ లో ఉన్నప్పుడు సూక్ష్మ శరీరం ధరిస్తాం. యాస్ట్రల్ వరల్డ్స్ సూక్ష్మలోకం. ఇవన్నీ గురించి తెలియాలంటే వేరే లైఫ్ ఆఫ్టర్ డెత్ బుక్ చదవాలి. లోప్సాంగ్ రంప, లైఫ్ ఆఫ్టర్ డెత్. వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్ అని తెలియాలంటే డొలరిస్ కెనన్ బుక్స్, రేమండ్ మోరీ బుక్స్ లాంటివి తెలియాలి. వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్. సో వీ లూజ్ ద ఫియర్ ఆఫ్ డెత్. మనం డెత్ గురించి భయం పోవాలంటే డెత్ గురించి తెలుసుకోవాలి. వాట్ వీ ప్లాన్ ఫర్ దిస్ లైఫ్, మనం ఈ లైఫ్ లో మనం ఏం ప్లాన్ చేసుకుని వచ్చినామంటే సోల్ ప్లాన్ బై రాబర్ట్ స్క్వాచ్ అనే బుక్ చదవాలి. ఈస్ ద సఫరింగ్ సెల్ఫ్ ఇన్ఫ్లెక్టెడ్ ఆర్ గాడ్ గివెన్ అంటే వీ క్రియేటెడ్ దిస్ రియాలిటీ అనే సేత్ బుక్స్ చదవాలి. అన్ని మనమే క్రియేట్ చేసుకుని వచ్చినాం, అన్ని మనమే ప్లాన్ చేసుకుని వచ్చినాం. సో ఫర్ అవర్ డెవలప్మెంట్, అవర్ సోల్ గ్రోత్ అండ్ ఇవన్నీ అర్థం కావాలంటే మన అనాపాన సతి మెడిటేషన్ చేయాలి. పిఎంసి తెలుగు, ఏకత్వ తెలుగు, ప్రబోధ్ మాస్టర్ వీడియోస్ చూస్తే మన మెడిటేషన్ బాగా కుదురుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.